విజయవాడ కనకదుర్గమ్మ కోసం ప్రత్యేక సాంగ్ రిలీజ్ చేశారు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, కోసులు పార్థసారథి. దేవి నవరాత్రులను అద్భుతంగా నిర్వహించడానికి అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. దర్శనాలు సజావుగా ప్రారంభమయ్యాయని, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పించామన్నారు మంత్రి ఆనం. అమ్మవారిని ప్రశాంత వాతావరణంలో దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామని మంత్రి పార్థసారథి తెలిపారు. సీఎం చంద్రబాబు ద్వారా రాష్ట్ర ప్రజలు ఆకాంక్షలు తీరాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా సుభిక్షంగా, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో ఉండాలి అని చెప్పి ఆ దేవిని ప్రార్థించడానికి వారు రావాలని చెప్పి నిర్ణయించుకున్నారు. వారిని దేవాదాయ శాఖ తరఫున స్వయంగా ఆహ్వానించడం కూడా జరిగింది. అలాగే రాష్ట్ర గవర్నర్ గారిని కూడా ఆహ్వానించాం. వారు కూడా తేదీ ఖరారు చేస్తామని చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ప్రధాన కార్యదర్శి గారిని. వారందరూ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులకి కుటుంబ సమేతంగా వస్తామని చెప్పి వారు చెప్పడం కూడా జరిగింది. ఈ విధంగా కార్యక్రమాలు ఈ 9 రోజులు దేదీప్యమానంగా, శోభాయమానంగా, ఎప్పుడూ లేనటువంటి వెలుగులతో ఈ విజయవాడ నగరాన్ని సుందరంగా తయారు చేయడం జరిగింది. ఈ దసరా నవరాత్రులను నిర్వహించడానికి చంద్రబాబు నాయుడు గారి సూచనతో రామనారాయణ రెడ్డి గారు, మన దేవాదాయ శాఖ మంత్రి గారు అనేక దఫాలు సమీక్షించి గతంలో ఎదుర్కొన్న సమస్యలు కానివ్వండి, అసౌకర్యాలు కానివ్వండి, వాటిని పరిశీలించి ఈ 9 రోజులు కూడా ఏ భక్తుడు అసౌకర్యానికి గురి కాకుండా అమ్మవారిని ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందే విధంగా ఏర్పాట్లు చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను. మరి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని, ఆడి పంటలు అన్నీ సుభిక్షంగా ఉండాలని, మరి ఈ ప్రజల ఆకాంక్షలు, ఆశలు, కష్టాలు అన్నీ తీర్చడానికి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆశీస్సులు మెండుగా అందించి వారి ద్వారా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు